ఆయనకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు త్రుటిలో మిస్ అయ్యాయి. ఇక పార్టీ ఇస్తుంది అనుకున్న పదవులు కూడా దాదాపు ఇంతే. రీసెంట్ గా కంటోన్మెంట్ సీట్ విషయంలో ఆయనకు మళ్లీ సేమ్ సీన్ ఎదురైంది. అద్దంకి దయాకర్ తెలంగాణ కాంగ్రెస్ లో త్యాగరాజుగా మారిపోయారా? రాజకీయాల్లో కొందరికి చాలా ఈజీగా పదవులు వస్తే మరికొందరు మాత్రం ఆ పదవులు దక్కించుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎంతగా కష్టపడ్డా పదవులు వస్తాయి అనే నమ్మకం అయితే ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పరిస్థితి దాదాపుగా ఇలాంటిదే. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేత గ్యాదర్ కిషోర్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే కాంగ్రెస్ హవా ఉన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు తనకు దక్కితే గెలుపు ఖాయము అనే లెక్కలు వేసుకున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీట్ అద్దంకి దయాకర్ కు దక్కలేదు. మందుల శామ్యుల్ కు కాంగ్రెస్ సీట్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని అద్దంకి దయాకర్ భావించారు. కట్ చేస్తే జనవరిలో జరిగిన 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరింది. దీంతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం అద్దంకి దయాకర్ కు చేజారింది. ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందనుకున్నారు. కానీ అక్కడ కూడా ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందనుకున్నప్పటికీ అది కూడా కష్టమే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ స్థానం సీటైనా తనకు దక్కుతుందని అద్దంకి దయాకర్ భావించారు. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కావడంతో ఈసారైనా తనకు అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నికపై సీరియస్ గా ఫోకస్ చేసిన కాంగ్రెస్ గతంలో ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీ గణేష్ ను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో కంటోన్మెంట్ సీటు కూడా అద్దంకి దయాకర్ కు దక్కదు అనే విషయంలో దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టయింది. ఇలా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న పదవులు మాత్రం అద్దంకి దయాకర్ తో దోబూచులాడుతూ వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు త్రుట్లో మిస్ చేసుకున్న అద్దంకి నామినేటెడ్ పదవులు కూడా అందినట్టే అంది చేజారుతున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు దక్కించుకోలేకపోతున్న ఆయన ఓ త్యాగరాజుగా మారిపోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.